ఆంధ్రప్రదేశ్లో ఇక మరో 12 రోజుల తర్వాత పోలింగ్ ఉంది. అంటే ఈరోజు మే 1 అయిపోయింది కాబట్టి ఇక మే 13న ఎన్నికలు పోలింగ్ ఉంది. జూన్ 4న రిజల్ట్స్ అనేది మనకు తెలిసిందే. అసలు ఏపీలో గెలుపు ఎవరిది? ఆంధ్రప్రదేశ్లో అసలు పోరు ఎటువైపు ఉంది? ప్రజానీకం ఆలోచన ఏముంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద ఏపీ స్టేట్ అనేది ఒక్కసారి చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఓవైపున ఆంధ్రప్రదేశ్ సీఎం 58 నెలల పరిపాలన చూపిస్తూ తాను ప్రజల ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరైతే, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూటమి గట్టి ఒకవైపున నిలబడి కూటమితో అడుగులు వేస్తున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల అన్నతో విభేదించి అన్న రాజకీయాల్లో ఇబ్బంది పెట్టాలని కక్షపూరితమైన ఒక ధోరణి తనలో కనబడుతుంది. తాను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అయితేనేమి, ఆ పార్టీ నేను తెలంగాణలో పెట్టిన పార్టీ విలీనం చేయడం అయితేనేమి, కాంగ్రెస్లో తిరిగి అన్నకు ఆపోజిట్గా రావడం అయితేనేమి, అదంతా మనకు తెలిసింది. ఇక్కడ ప్రథమంగా ఒక పోరు జరుగుతున్నది ఎవరెవరికి రా బాబు అంటే జగన్ కూటమి అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ. ఇక్కడ ప్రజలకు క్లియర్ కట్గా ఒకటి అర్థమైపోతుంది. ఎప్పుడే కానీ రాజు బలవంతుడు, బలమైన రాజు ఉన్నప్పుడే శత్రువులందరూ కలుస్తారు. ఎందుకంటే రాజును డిఫీట్ కొట్టాలంటే. రాజు బలహీనంగా ఉంటే జతగట్టాల్సిన అవసరం రాదు. ఇక్కడ రాజు బలంగా ఉండు అని చెప్పకనే చెబుతున్న పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. అంటే రాజును ఢీకొట్టలేము అని మేము చెబుతున్నాము అని వాళ్ళు డైరెక్ట్గా కూటమి గట్టి మెసేజ్ అయితే పాస్ చేస్తున్నారు. ఏ మెసేజ్ అయితే ప్రజానీకంకు పాస్ చేస్తున్నారు. ఇక గెలుపోటములు అన్న ఆలోచన ఏముంది అంటున్నా. 100కు కనీసం 80% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేవు? అలా లేనప్పుడు ఈ కూటమి కట్టాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? డెఫినెట్గా ఇక్కడ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 2024లో మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అన్నది నిర్మోహమాటంగా స్పష్టంగా చెప్పాల్సిన, ధైర్యంతో చెప్పాల్సిన మాట ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గుడ్ కంబ్యాక్తో అధికారంలోకి రాబోతున్నారు. గుడ్ కంబ్యాక్ అంటే ఏంటంటే మంచి సీట్లతో, మంచి ఆదరణతో, మంచి పట్టుతో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జూన్ 4న అధికారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సొంతం అయ్యేటట్టుగా 95 నుంచి 195% కనబడుతుంది. కేవలం 5% మాత్రం ఆ కూటమికి. 5% అనేది నథింగ్. ఆల్మోస్ట్ 95% జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండ, ప్రజల దండ స్పష్టంగా కనబడుతుంది. మరి కూటమికి ఎందుకు ఇంత నెట్వర్క్ ఉందంటే కూటమి చాలా బలమైన కూటమి. ఇక్కడ సాధారణంగా చంద్రబాబు నాయుడుకే ఒక బలమైన వ్యవస్థ మీడియా, సోషల్ మీడియా ఈ మధ్యలో నారా లోకేష్ మెయింటైన్ చేస్తున్నాడేమో. శాటిలైట్ మీడియా పూర్తిగా భ్రష్టు పట్టించే మాదిరిగా చంద్రబాబు దాన్ని పూర్తిగా తయారు చేయడం, దాన్ని పదే 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 ఊదరగొట్టడం. మంచిని కాకుండా ఎక్కువైనా ప్రజలు చెడుకు అట్రాక్ట్ అవుతారు ఎప్పుడే కానీ. సాధారణంగా ఒక కారు రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవడు చూడడు. అదే కారుకి యాక్సిడెంట్ అయితే మాత్రం అందరూ ఆగి చూస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ప్రభుత్వం మంచి పరిపాలనతో అద్భుతంగా ముందుకెళ్తున్నప్పుడు ఎవడు బిడ్డ లైట్లే అనుకుంటారు, ఆ ఫ్లోలో పడిపోతారు, ప్రభుత్వం గురించి కూడా ఆలోచించరు. కానీ అదే ప్రభుత్వం కనుక మధ్యలో ఏదైనా అబ్స్టాకిల్ అయ్యి ఆగిపోతే మాత్రం అందరూ వెళ్ళి పెడతారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కారేమో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పొజిషన్లో ఉంది దూసుకెళ్తూ, ఈ సైకిల్ ఏమో యాక్సిడెంట్ అయ్యి ఆగి ఉంది. యాక్సిడెంట్ అయిన సైకిల్ని చూస్తారా, పరిగెడుతున్న కారును చూస్తారా? ఖచ్చితంగా యాక్సిడెంట్ అయిన సైకిల్నే అందరు చూస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ ఏపీ. పడిపోయిన సైకిల్ లేచి మళ్ళీ ఎవడో కూడా హాస్పిటల్ చేస్తే దాని మరమ్మతులు దానికి అవుతాయి. కానీ పరిగెడుతున్న కారును మాత్రం అందుకోవడం చాలా కష్టం గ్రూ. ఎగ్జాక్ట్లీ 2024లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రేంజ్లోనే అధికారంలోకి అయితే రాబోతున్నారని చెప్పడమే మా ప్రయత్నం. చెప్పడం ఏదో మేము డప్పు కొట్టడమో, జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం లేదు. అలాంటిది స్థాయిలో ఆయన కూడా నిలబడేది కూడా లేడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి మైనస్లే అధికార పార్టీకి విపరీతమైన ప్లస్లుగా మారాయి. చంద్రబాబు నాయుడు చేసిన దారుణమైన పనులే అధికార పార్టీకి విపరీతమైన హైప్ను క్రియేట్ చేశాయి. అంతకు మించి ఇక్కడ ఓపెన్గా చెప్పాల్సింది ఏమీ లేదు. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే మరో వ్యక్తి అంతకన్నా దారుణమైన పనులు ఇంకెక్కువ చేస్తుంటే ఈ వ్యక్తి ఇంకా ఎక్కువ అవుతుంటాడు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ ఉన్న కోటరిని బందోబస్తుగా చాలా పక్కా ప్లాన్తో ప్రజల మనసు, ప్రజల నాడిని పట్టుకున్నారు. ప్రజల మనసులో తను ఒక చెరగని ముద్రలో నిలబడ్డారు. మరి అలా నిలబడ్డప్పుడు ఆ ముద్రను చెరిపేయాలన్నా, ముద్ర నుంచి ఆయన తొలగించాలన్నా చాలా కష్టమైన పనులు కదా.
కానీ ఇదే కష్టమైన పనులు చంద్రబాబు ఇంకా నీచంగా ఏదో చేయబోయి పూర్తిగా అటర్ఫ్లాప్ అయిపోయాడు. ఇక ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో కూటమి జత కట్టాల్సి వచ్చింది. ఇంకా ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర కానీ అందరికీ తెలియంది కాదు. ఈ వ్యక్తి పక్కన నిలబడ్డ వ్యక్తి అయితే ఇంకా దారుణం. ఎందుకంటే ఆయన పేరుకే రాజకీయ పార్టీ, కాల్ షీట్ల ప్రకారం వీకెండ్స్ పాలిటిక్స్ నడిపించి వెళ్ళేవాడు. ఫ్లైట్లో దిగడం, హల్చల్ చేయడం, ఆ వీడియోస్ బయటికి విడుదల చేయడం, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం సౌండ్స్ పెట్టడం, మ్యూజిక్స్ పెట్టడం, హల్చల్గా జుట్టు ఎగరేస్తూ కారులో ర్యాషల్ డ్రైవ్తో అడ్డంగా ప్రజల్లోకి రావడం, హల్చల్ చేయడం, మళ్ళీ ప్యాకప్ సండే నైట్కు మళ్ళీ హైదరాబాద్ షూటింగ్స్లో వెళ్ళిపోవడం. తన బిజీ షెడ్యూల్లో తాను ఉండేది గడిచిన ఐదేళ్లలో ఎప్పుడు ప్రజల సమస్యలు కానీ ప్రజల్లో నేరుగా పట్టించుకున్నట్టు కానీ పవన్ కళ్యాణ్ పెద్దగా కనిపించలేదు. అల్పా అక్కడ ఇక్కడ. అవి కూడా ప్రభుత్వానికి మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు. అవి కూడా ఇవన్నీ వెరసి అల్టిమేట్గా పవన్ మొదట నేను సీఎం అవుతా, నేనే ఇక నెక్స్ట్ చాలా గట్టిగా ఉన్నా, నాకు ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇక సీఎం అమ్మ ఇప్పుడు వచ్చేసి నాకు దమ్ము అన్నాడు. సరే గట్టిగానే ఉన్నాడులే అనుకున్నారు అంతా కూడా. కట్ చేస్తే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇదంతా కాదు. పోలింగ్ బూత్ దగ్గర నిలబడే మనుషులు కూడా మన వాళ్ళు చక్కగా లేరు కాబట్టి పార్టీని నడిపించే స్టామినా ఇంకా మనకు రాలేదు. సో మనం చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తుల పక్కన ఉండడం చాలా మేలు. రాష్ట్ర భవిష్యత్తు మనకు ముఖ్యం. రాష్ట్రం అంధకారం కాకుండా కాపాడుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటున్నా, చంద్రబాబు నాయుడుకి జై కొడుతున్నా. మీరు కూడా కొట్టండి, ఎందుకంటే నేను కొట్టినట్టు మీరు పెద్ద నేనే పాగలగానంటే నాకంటే పెద్ద పాగలగాలి మీరు, కాబట్టి మీరు కూడా అందరు జై కొట్టండి చంద్రబాబు గారికి. సో దట్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తాడు రాష్ట్రం. ఎలా పరిగెత్తిస్తాడో నాకు తెలియదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి నీకు తెలియదు. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పేదలకు పంచుతున్నారో నీకు తెలియదు. చంద్రబాబు నాయుడు ప్రజెంట్ 2024 మేనిఫెస్టో అంటూ ఒకటి ప్రకటించిన ఆ మేనిఫెస్టోకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలియదు. కానీ నువ్వు మాత్రం చేయకూడదు. మేనిఫెస్టో చదువుతావు నువ్వు నిలబడి. దానికి నువ్వు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో పరిస్థితి ఏంది? రుణమాఫీ అని అప్పుడు చెప్పారు. ఏది? ఆడబిడ్డ పెడితే నిధి పెడతాము 25,000 వేసి ఫిక్స్డ్ డిపాజిట్ అన్నవి. ఏది? ఇవేవి చేయకపోగా 2014లో చెప్పిన ఏవి చేయక శాతగాక ఇప్పుడు మళ్ళీ 2024లో అదే పాత చింతకాయ పచ్చడి, అదే హిస్టరీ రిపీట్ చేస్తూ ప్రజల ముందుకు వస్తే ఎందుకు ప్రజలు నమ్ముతారు? మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అనేక ప్రశ్నలు విసురుతున్నారు ప్రజలు. ఇంకా మంచి చేయి, ఇంకేం చేసావు, ఇంకా చేయాలి నువ్వు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అన్ని తీసుకొని అన్ని లబ్ధులు పొంది మరి ఏ లబ్ధి పొందాక చెప్పిన మాట మీద నిలబడాక గంగలో మాట గంటకో తీరు అన్నట్టుగా మీరు నిలబడి ఆవేశంగా అరుస్తూ పోతుంటే ఎంటర్టైన్ ప్రజలు అవుతారు. వ్యూస్ వచ్చినంత మాత్రాన దాన్ని పెద్ద అదేని కాదు, ఎంటర్టైన్ అవుతారు ప్రజలు. ఎంటర్టైన్ అయినంత మాత్రాన మీకు అందరు ఇప్పుడు పవన్ ఎక్కడికి వెళ్ళినా బాగానే జనాలు వచ్చేటట్టుగా ఎలివేషన్ కనబడుతుంది. మరి ఆ పోయిన 2014లో కానీ ఎప్పుడు పోయినా పవన్కు ప్రజానికం యువత బాగా కనబడతారు. కానీ కనబడ్డంత యువత పోయి పవన్కు ఓటేస్తున్నారా? లేదు. ఎందుకు వేయట్లేదంటే పవన్ పిల్లల విశ్వసనీయత లేదు. మాట చెప్తే అవుతుంది అన్న నమ్మకం లేదు. మరి ఇవేవి లేనప్పుడు ఎందుకు చేయాలి? పని లేక. మనకేందంటే అల్టిమేట్గా ఓటేసే ముందు సామాన్యుడు మనిషి ఏం ఆలోచిస్తాడు? ఒక ఓటు రూమ్కు పోయి ఆ బాక్స్ దగ్గర పోయినప్పుడు నీ మనసుకు నచ్చిన వ్యక్తి దగ్గరికి నీ చేయబోతుంది, ఆ ఓటు పడుతుంది అంతే. బయటకు వచ్చినాక జై పవన్ అనొచ్చు, జై చంద్రబాబు అనొచ్చు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం జై జగన్ అంటూ ఓటేస్తున్నారు ప్రజలు. అందుకే అల్టిమేట్గా ఆ రోజు 2019లో 151 వచ్చాయి సీట్లు. ఈరోజు దాదాపుగా 147 నుంచి 156 మధ్య, 147 నుంచి 156 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నట్టుగా క్లియర్ కట్గా కనబడుతున్న అంశం.